హాయ్ గైస్, ఇవాళైతే సండే రోజు అనమాట. సండే రోజు ఏం చేయాలని అలా బయటకైతే వచ్చేసాను. బయటికి రాగానే ఎక్కడికంటే నేనైతే ఇవాళ ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఇది వచ్చేసి దుర్గం చెరువు అనమాట. దుర్గం చెరువు దగ్గర ఫస్ట్ ఎంట్రీలో పార్క్ అయితే ఇలా ఉంటుంది అనమాట. మనకైతే ఇక్కడ చెరువు పక్కన మొత్తం పార్క్ అనమాట. మనకైతే ఒక రౌండ్ వేయచ్చు చెరువు చుట్టూ ఒక రౌండ్ వేయాలంటే మినిమం 6 to 7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 7 కిలోమీటర్స్ వాకింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది అనమాట. కాకపోతే మనకి కాళ్ళు అయితే ఫుల్ పెయిన్స్ వస్తాయి. సో ఇలా వాకింగ్ చేద్దామని అయితే నేనైతే ఇక్కడికైతే వచ్చిన. ఇక్కడ చూడండి, మీరైతే వాటర్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఇక్కడ కొంచెం స్మెల్ అయితే వస్తుంది వాటర్ మాత్రం. ఇక్కడ ఒక మంచి పీస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. మనకు ఒక వీకెండ్స్లో మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకా ఇక్కడ బోటింగ్లో మనమే రైడ్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని బోట్స్ అయితే స్పీడ్ బోట్స్ కూడా ఉన్నాయన్నమాట. స్పీడ్ బోట్స్ వచ్చేసి 500 రూపాయలు అనమాట. జస్ట్ 500 రూపీస్ మాత్రమే. ఒక్కరు వెళ్ళినా 4 మెంబర్స్ వెళ్ళినా 500 రూపీస్ అనమాట. బోట్లో 4 మెంబర్స్ అయితే పడతారు. సో మనం 4 మెంబర్స్ తీసుకుంటే ఈచ్ మెంబర్కి ఒక 150 to 120 ఆర్ 160 అలా పడుతుంది. సో మీరు అలా ఒకవేళ మీరు బోటింగ్ వెళ్ళాలనుకుని వెళ్ళొచ్చు. ఒక లాంగ్ పెద్ద బోట్ కూడా ఉంటుంది అనమాట. దానికి ఎంతో అయితే కాస్ట్ అయితే తెలియదు. స్పీడ్ బోట్ అయితే ఇలా వెళ్తుంది అనమాట. చాలా స్పీడ్గా వెళ్ళొచ్చు. ఒక ఎంజాయ్మెంట్ అనేది చేయొచ్చు అనమాట ఇందులో. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఒక మంచి మనకి వీకెండ్స్లో వచ్చినప్పుడు ఇలాంటి ప్లేస్కి వస్తే ఒక మంచి మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా ఒక చెరువు దగ్గరికి వచ్చి ఇక్కడన్నా మంచి పీస్ఫుల్గా ఏరియాని అయితే మీరు చూడొచ్చు. మెయిన్గా ఈవినింగ్ టైం వెళ్ళండి. కరెక్ట్గా 4 o'clock అయితే అక్కడ ఉండండి. చాలా బాగుంటుంది. మీరు మొత్తం రౌండ్ వేయచ్చు. అసలు మొత్తం పార్క్ అనమాట. దగ్గర 4 kilometers అయితే వచ్చిన మనం అయితే కేబుల్ బ్రిడ్జ్ అయితే దాటినాం. అవతల సైడ్ నుంచి ఇవతలకి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వాటర్ కూడా ఇక్కడైతే మనకైతే లోపల అటు సైడ్ చివరికి వాటర్ అయితే ఇలా పైకి అయితే మనకైతే వెళ్తున్నాయి అనమాట. జస్ట్ స్ప్రింకిల్ లెక్క. ఒక మంచి కింద లైట్స్ కూడా పెట్టారు. నైట్ టైం అయితే ఇంకా మంచిగా కనిపిస్తుంది. సో ఇది ఒక మంచిగా అనిపిస్తుంది అన్నమాట చూస్తానికి. ఇంక ఇక్కడ పక్కన బిల్డింగ్స్, అంతేకాకుండా పక్కన చెరువులు, మొత్తం చెట్లు, మంచిగా పార్కులు ఉండగల చాలా బాగుంది. ఇలాంటి